హలో నరసింహ గారు. దాసు గారు సార్ బాగున్నారా? బాగున్నా సార్, బాగున్నాము. సార్ నేను ప్రయాణాల్లో ఉన్నాను, అందువలన పాప మీరు ఫోన్ చేస్తున్నారు, నాకు కుదరడం లేదు. సార్ ఏమన్నా చెప్పాలా నాతో? అది ఏదేదో మాట్లాడుతారు మీరు, ఏది లైన్ లేకుండా మాట్లాడుతున్నారు కదా. కాదు సార్, ఏం మాట్లాడినా దానికి రుజువు ఉంది. మీరు ఒకటి చెప్పండి, ఏది లైన్ లేదో. ఇక్కడ ఎల్ఐ అని లైన్, ఎల్ఐ అని లైన్లో పెడతాను, చెప్పండి. అదే లైన్ లోనే మాట్లాడాలి. ఒకటి చెప్పండి, ఒక్కటి చెప్పండి సార్. ఏదో బుక్, ఆ బుక్, ఈ బుక్, బూజు బుక్ ఆ బుక్ అని మాట్లాడుతున్నారు. కాదు సార్, బైబిల్ పనికిమాలింది అన్న సార్, నేను బైబిల్ పనికిమాలింది అన్నాను, దాని మీద నిలబడతాను. మీరు కావాలితే నా తప్పు అయితే నేను క్షమాపణ చెప్తా. బైబిల్ ఎట్లా తప్పవుతుంది? రైట్. మీరు 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 బైబిల్ పరిశుద్ధం అని నమ్ముతున్నారా? బైబిల్ పరిశుద్ధం అని మీరు నమ్ముతున్నారా? అవును, పరిశుద్ధమైన గ్రంథం అని నేను నమ్ముతున్నా. రైట్ రైట్ ఓకే. ఇప్పుడు నేను అది మగోళ్ళే చదవాలా, అందరూ చదవచ్చా? అందరూ చదవచ్చు, భూమి మీద ప్రతి మనిషి చదవచ్చు. లేడీస్, జెంట్స్, చిల్డ్రన్స్ ఏం తేడా లేదుగా? శరీరాలు ఆత్మకి కావు, బాడీ కోటే శరీరం ఉండదు. పురుషు అనే భేదం లేదు. థ్యాంక్ యూ సార్. మీకు చదవచ్చు కదా? అవును. మీకు పెళ్ళి అయిందా సార్? అన్నీ అయింది. మీ భార్యకి చదవచ్చు కదా? చదవచ్చు. మేము ఇప్పుడు స్టూడియోలో ఉన్నాం, మీరేమనుకోకుండా నేను బైబిల్లోంచే వచనాలు పంపిస్తా, మీరు ఒక్క వీడియో మీ భార్యతో చదివించి మాకు మళ్ళీ వెంటనే ఫోన్ చేయండి సార్, వీడియో చేసి. ఓకే, ఇప్పుడే పంపండి. మగోళ్ళు కూడా చదవలేరు, ఆడవాళ్ళు కాదు, మగోళ్ళు కూడా చదవలేరు. మీకు అది పంపిస్తాను. యూ కాంట్. ఇప్పుడు అతను పంపిస్తాను, ఆ ఉపన్యాసం ఇస్తాడు. స్టిల్ ఇప్పటికీ బైబిల్లో ఉన్నాయా గురువుగారు అవి? అయ్యో దేవుడా, ఓ పని చేస్తావమ్మా. అంటే పాత వచనం, కొత్త వచనం అని ఏవో కొన్ని డిఫరెన్సెస్ తీసుకొచ్చారు కదా పాత వచనానికి అప్డేటెడ్ వర్షన్. ఇప్పుడు మీరు ఈ కెమెరా పని చేయలేదు అనుకోండి, రిపేర్ చేస్తారు. ఇంకా అది పనికిరాదు అనుకుంటే పాడేస్తారు. పనికిరాదు అని మీరు మాకు చెబుతూ దాన్ని అక్కడ పెడితే అంటే మమ్మల్ని ఏం చేద్దామని? అంటే పిల్లలదా కెమెరా? అది పిల్లలకి ఎత్తాం కదా మనం, బొమ్మది కాదుగా. నువ్వు పాత నిబంధన కొట్టివేయబడిందని చెప్పు, తగలెట్టేద్దాం. ఇప్పుడే లైవ్లో తగలెట్టవుగా. అది పనికి మాలిందని నువ్వు ఒప్పుకుంటే తగలెట్టు. అది పరిశుద్ధం అన్నప్పుడు ఒప్పుకో. అది పనికి మాలిందని నేను ఎందుకుంటున్నా అంటే, మగోళ్ళు చదవలేరు, మాడోళ్ళు కాదు. 26 ప్రశ్నలకి లైవ్ డిబేట్ ఒకటి పెట్టారు. ఏం జరిగింది అసలు? ఎవరినో వస్తే కదా. ఓకే, మనం క్వాలిఫైడ్ పీపుల్ అని చెప్పామా లేదా? అయినా సరే వచ్చి మాట్లాడినట్లు ఉన్నారు కదా. కదమ్మా, మనం అడిగింది ఏంటి? పోనీ ఏదైనా ఒక ఆన్సర్ చెప్పను. మన దాంట్లో మనం అడిగిన దాంట్లో ఏదైనా ఒక దాంట్లో చెప్పు, ఏదో ఒక ఆన్సర్ చెప్పమ్మా. మీకు అసలు మీ ప్రశ్నల్లో వేటికి సమాధానం రాలేదా ఆ 2 గంటలు 3 గంటల లైవ్లో? మనం ఎందుకంటే వాళ్ళ కోరిక ఏమిటి? మనందరినీ మతం మార్చేయాలి, ఇదే కదా వాళ్ళ కోరిక. మనం అంతా మతం మారిపోవాలనేది వాళ్ళ యాంబిషన్. సరే, మతం మారిపోదాం, ఎక్కడ లేనిది ఏదైనా అక్కడ ఉంటే వెళ్ళిపోదాం. అమ్మా సార్, ఇది మీకు పంపించాను, మీరు ఒకసారి చూసి దాన్ని వీడియో చేసి పెట్టండి సార్. నేను ఒక స్టూడియోలో ఉన్నాను, చక్కగా మనం మాట్లాడుకుందాం. మీరు పరిశుద్ధం అన్నారు కదా, నేను అశుద్ధం అన్నాను. ఓకే, మీదే లేట్ సార్, మేము వెయిట్ చేస్తుంటాం. ఇంకా సోది ఉంటుంది, అతను మాట్లాడు. ఇంక చూడండి, అది చూస్తే ఇంక ఉండదు సినిమా. ఎందుకంటే మనం ఒక సభ్య సమాజంలో బతుకుతున్నాం. సభ్య సమాజం ఇలాంటి డ్రెస్ ఉండాలి, ఇలాంటి తిండి తినాలి, కొన్ని ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ ఉంటేనే. ఇప్పుడు రోడ్డు మీద రెడ్ లైట్ వేస్తే మనం ఆగుతాం, జంతువులు ఆగవు. అందుకని వాళ్ళ యానిమల్స్ కదా. సో రూల్స్ మనకే కదా. మీరు గమనించండి, ప్రపంచం ఎక్కడ ఎక్కువ క్రైమ్ ఉంది, ఎక్కడ ఎక్కువ రక్తపాతం ఉంది, ఎక్కడ ఎక్కువ ఏమంటారండి జోదం ఉంది, ఎక్కడ ఎక్కువ ఇది ఉంది, ఎక్కడ ఎక్కువ వ్యభిచారం ఉంది, ప్రపంచంలో ఎక్కడ స్లాటర్ హౌస్లు ఎక్కువ ఉన్నాయి, అక్కడ ఏ మతం ఉంది? ఇది 2024 అమ్మా. 1924 అంటే 100 ఏళ్ల క్రితం.
పాకిస్తాన్లో మహాశివరాత్రి బాగా జరిగేది, శ్రీరామనవమి బాగా జరిగేది, దీపావళి బాగా జరిగేది, వినాయక చవితి బాగా జరిగేది. ఇప్పుడు జరుగుద్దా? ఎందుకు జరగదు చెప్పండి? ఒక మతానికి సంబంధించిన వాళ్ళంతా ఏర్పడిపోయారు కాబట్టి. అంటే హిందువులు తగ్గిపోతే వాళ్ళ గుళ్ళు ఉండవు, వాళ్ళ పండగలు ఉండవు. రాముల వారి గుడి ఇప్పుడు చికెన్ సెంటర్ అక్కడ పాకిస్తాన్లో, అమ్మవారి గుడి ఉచ్చలతొడ్డి. నువ్వేమో అబద్ధాలు చెప్తుంటావు అక్కడ, అన్ని మతాలు ఒకటే అని. సెక్యులరిజం అదొక పెద్ద అబద్ధం, ట్రాష్. సెక్యులరిజం విల్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా until Hindus are remain majority. Once Hindus are decrease, no secularism, no రాజ్యాంగం. రాసుకోండి చూసుకోండి, చెక్ చేసుకోండి. వీళ్ళకి ఫైనల్ గా ఏం కన్క్లూజన్ ఇస్తారు గురుగారు? ఎవరికమ్మా? షర్మిల గారికి కానివ్వండి, బ్రదర్ అనిల్ గారికి కానివ్వండి. అక్కడ ఏం చెప్తాం? ఇప్పుడు తెలిసిన వాళ్ళు చెప్పచ్చు, తెలియని వాళ్ళు చెప్పచ్చు. ఇప్పుడు యాక్చువల్గా నేను కొంచెం కటువుగా చెప్తుంటాను, నీతి లేనివాడే గొర్రె కాగలడు అని. నువ్వు దేన్ని వ్యతిరేకిస్తావు అది వాడకూడదుగా. ఈ రోడ్డు పక్కన రాదారి మేరీ ఇవన్నీ ఇందాక ఎందుకు చెప్పానంటే, వీళ్ళు పట్టుచీర కడతారు ఆవిడికి. పట్టుచీర ఉందా అండి బైబిల్లో? ఆ చీర ఉందా? గౌను కదా కట్టాలి. ఇంకా పల్లకీ సేవ, కొబ్బరికాయలు, అగరబత్తులు, ఏసు మాల, ఏసు అష్టోత్తరం, ఏ సహస్రనామం, ఏ సుప్రభాతం, ఉగాది క్రైస్తవ కవి సమ్మేళనం, రథోత్సవం. మొన్న 2 కోట్లు పెట్టి మదురై దగ్గర ఒక రథం చేయించారు. మనం ఏమనుకుంటాం, ఏదో దేవుడిది అనుకుంటాం, గొర్రెలది, బంగారు రథం. రథం గురించి ఉందా అండి? ఇప్పుడు యేసు అనే ఓ ఫిక్షన్ క్యారెక్టర్ని బైబిల్లో నా సొంతం కాదు, కుక్కను కొట్టినట్టు కొట్టారు, అతని మీద ఊసారు, గాడిద మీద ఊరేగించారు. మనకి హీరో అంటే విజయం పొందినవాడు, విన్ అయినోడిని హీరో అంటాం. పారిపోయినోడిని, అడవుల్లో దాక్కున్నోడిని, అమ్మ అని పిలవనోడిని, నాన్న ఎవరో తెలియనోడిని, హౌ యూ కన్సిడర్ యాజ్ ఏ హీరో కదా? హీరో అంటే ఫైట్ ఇవ్వాలి, ఫైట్ చేయాలి. రదర్ఫర్డ్ ఆర్డర్ ఇచ్చాడు, ఫైర్ అన్నాడు. ఎవరిని? అల్లూరి సీతారామరాజు. ఈయనేమన్నా బాబు అన్నాడా? బాబాయ్ అన్నాడా? రొమ్ము విరిచి నిలబడ్డాడు. ఇది ఋషిభూమి, ఇది పుణ్యభూమి, ఇది దేవభూమి. నువ్వు ఏటేళ్ల కాలము ఈ దేశాన్ని పరిపాలిద్దామనుకుంటున్నావా? జరగదు. ఒక్కొక్క రక్తపు చుక్క ఒక్కొక్క సీతారామరాజు అవుతుంది. ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కోకటి వేళతో లేపేస్తుందని చెప్పాడు. దేనికండి వాళ్ళు త్యాగం చేసింది? దేనికి వాళ్ళ త్యాగం? ఎంత దురదృష్టకరం విషయం ఏంటంటే, ఎవరైతే, నేను చెప్పేది అకార్డింగ్ టు ద రికార్డ్స్, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో అధికారికంగా 6 లక్షల మంది పైన స్వతంత్ర వీరుల్ని ఉరితీశారు అధికారికంగా. ఇంకా ఆఫ్ ద రికార్డ్ మనకి తెలియదు. అలాగే 3 సార్లు వాళ్ళు డ్రౌట్ని సృష్టించారు. డ్రౌట్ అంటే కరువుని, ఇక్కడి నుంచి ధాన్యాలన్నీ ఎత్తుకుపోయి ఇక్కడ కరువుని సృష్టించి లక్షల మంది ప్రాణాలు పోయేలా చేశారు. అలాగే ఈ దేశాన్ని పాకిస్తాన్ భారత్గా విడగొట్టి హిందుస్థాన్గా ఒక్క వారంలో 6 లక్షల మంది చనిపోయారు. పాకిస్తాన్ పుట్టడం లక్షల మందిని చంపారు. స్టిల్ ఎవిడెన్స్ ఆర్ దేర్. రీసెంట్గా చూసారా గురువు గారు, రోడ్డు మీద నమాజ్ చేస్తుంటే నిన్నగా మొన్న ఢిల్లీలో ఒక ఎస్ఐ గారు లేపేశారని చెప్పేసి వాళ్ళని రోడ్డు మీద చేయటం ఏంటని లేపారని చెప్పేసి అతను సస్పెన్షన్ కి ఇస్తారు. మరి అదే నిన్నగాక మొన్న సేవాలాల్ జయంతి చేస్తుంటే ఇక్కడ తెలంగాణలో పోలీసులు
దశరథ్ అనేటువంటి ఒక లంబాడి యువకుడిని చేతులు కాళ్ళ మీద మళ్ళీ పని చేయకుండా కొట్టారు. రమ్మనరా ఇప్పుడు శవాలాల్ని వచ్చి కాపాడమన్నాను. అంటే ముస్లిములకి జరిగితే ఒక రియాక్షను, హిందువులకు జరిగితే ఒక రియాక్షన్. అక్కడ రోడ్డుకి జరుగుతుంది. ఎందుకు జరగదమ్మా? అక్కడ వాళ్ళ వెనకాల జనం వస్తారు, మనం వెనకాల రారు. మన గుళ్ళు కూడగొట్టినారారు, రథాలు కాలబెట్టినారారు, గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోతున్నారని తెలిసినారారు. మాకు పట్టి పెంట తినడమే ముఖ్యం అనుకునేటువంటి నీచ్ కమీన్స్ అంతా ఉన్నారు ఏపీలో, తెలంగాణలో. అడగండి ఎవరినైనా. నాకు పార్టీ కంటే, కులం కంటే, ప్రాంతం కంటే, భాష కంటే దేశము ధర్మమే ముఖ్యం అని చెప్పమండి చూద్దాం. అలా చెప్పమండి చూద్దాం. చెప్పరు. పార్టీ కోసం పెంట తినేస్తారు. ఈ దేశంలో ఎన్ని మసీదులు ఉన్నాయో తెలుసా మీకు? తెలుసా? తెలీదండి. 6 లక్షల మసీదులు ఉన్నాయి. ఓకే. ఓన్లీ లండన్లో 3000 మసీదులు ఉన్నాయి. ఢిల్లీలో అంతకంటే డబుల్ ఉండొచ్చు. ఇన్ని మసీదులు ఉండగా రోడ్డు మీద నమాజ్ ఎందుకు చేస్తున్నారని ఆయన వాళ్ళని రియాక్ట్ అయ్యాడు. కొంతవరకు వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతుంది. అంటే ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు కదా అనేది. మీరు ఏమంటారు, ఏదో చెప్పిన వివాహం చేసుకునే ముందే పూర్వాపరాలు చూసుకోవాలి కదా. అలాగా మన బంగారం సరిలేదు కాబట్టి అంబేద్కర్ ఎప్పుడో చెప్పారు. అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు, ఈ దేశం మొక్కలవ్వకూడదు, ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ యూ షుడ్ నాట్ అని చెప్పారు. ఒకవేళ చేశారా, చేస్తే ఎవడు పెట్టా బేడ వాడు సర్దేసుకోండి. మీకు మతమే కదా ముఖ్యం, మీకు మతమే కదా, మతం కోసం ప్రాంతం కావాలి కదా, రైట్. ఆ మతం వాళ్ళంతా పక్కెళ్ళిపోండి. గొడవలేదు కదా, నువ్వు అందుకే కదా. కానీ మనలో ఉండే దొంగలు, దురాత్మలు, లేదు లేదు, వాడికి నీకు గొడవైపోయి ఇంటికి మధ్యలో గోడ కట్టేసి వాడికి ఇచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ వీడి సామాన్లు కొన్ని ఇక్కడ పెట్టుకుంటానో, వీడి బాత్రూమ్ వాడుకుంటానంటే పర్లే ఇక్కడ డోర్ కట్టి పెట్టేది. ఇంకెందుకు? అలాంటి వాళ్ళు ఉన్నారు. ఈ దోషం మనది. ఎలా అంటే సెక్యులరిజం పెద్ద భూతది. ఎందుకలా అన్నారు అంటారేమో. గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళేది ఎవరు? గవర్నమెంట్. గుళ్ళో పెత్తనం చేసేది ఎవరు? గవర్నమెంట్. ఎప్పుడైనా పండగ వచ్చిందనుకో రేట్లు పెంచేది ఎవరు? గవర్నమెంట్. పెత్తనం, డబ్బులు, దోపిడీ, ఇవన్నీ ఎవరి మీద? హిందువుల మీద. హాజ్ యాత్ర సబ్సిడీ మన ట్యాక్సుల్లోంచి. జెరూసలేం యాత్ర సబ్సిడీ మన ట్యాక్సుల్లోంచి. పోనీ మసీద్ నుంచి ఎంత వచ్చింది చెప్పండి. తెలంగాణ గవర్నమెంట్ కానీ, ఏపీ గవర్నమెంట్ కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, ఎనీ గవర్నమెంట్. చర్చిలు, మసీదులు గవర్నమెంట్ అండర్లో నడవలేదు కదా గురుగారు ఇప్పుడు. కాబట్టి నువ్వు దాంట్లో ఏలు పెట్టకూడదు, దీంట్లోనే ఏలు పెట్టకూడదు. సెక్యులరిజం మీనింగ్ ఏంటి? సెక్యులరిజం మీనింగ్ ఏంటి? సెక్యులర్ మీనింగ్ ఏంటి? అసలు గవర్నమెంట్ మీనింగ్ ఏంటి? గవర్నమెంట్ షుడ్ బి ఏ వాచ్ డాగ్, కాపలా కుక్క. యూ షుడ్ నాట్ పోక్, షుడ్ నాట్ పోక్. యూ డోంట్ హ్యావ్ రైట్ ఆన్ ఎనీ వన్ కదా. మతం వ్యక్తిగతం కదా, గవర్నమెంట్కి ఏం పని లేదు కదా. పెత్తనం మా మీద. తిరుపతి చూడండి, తిరుమల, అతని పేరు అధర్మారెడ్డా, ఈవో. అసలు ఏంటో ఆ గల్లలుంగి ఏంటో, ఆ బనీని ఏంటో, బొట్టెట్టుకోపోవడం ఏంటో. తిరుపతి కొండపైన సాక్షాత్తు 2 రోజుల క్రితం ఒక వీడియో కూడా వైరల్ అయింది. అన్నప్రసాదాలు కూడా బాలేవని చెప్పేసి భక్తులు చాలా కోపంతో లేచి వెళ్ళిపోయారు. అసలు ఏం జరుగుతుంది? మీరు నెల్లూరు వాసిగా మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు తిరుపతిలో ఏం జరుగుతుంది? కాదు తల్లి,
నేను ఒక సంవత్సరం సరే డాక్టర్ గారు 1 సంవత్సరం అయింటుందేమో నేను అలాగే దర్శనానికి వెళ్ళి మరి ప్రసాదం ఎక్కడ తింటాం అక్కడే కదా వెళ్తే అంతా రేషన్ బియ్యం అన్నీ చల్లబడిపోయినాయి చప్పబడిపోయినాయి పెట్టారు. సరే మనకి దేవుడి ప్రసాదం ఇదే మూడు కదా, కానీ అది అసలు లోపలికి పోవడంలే. చాలా కోపం వచ్చి నేను ఎడం చేత్తో సెలబట్టుకుని ఈ అన్నమే ఈఓ తినాలి, ఈ అన్నమే చైర్మన్ తినాలి, ఈ అన్నమే మంత్రులు ఎమ్మెల్యేలు సీఎం అందరూ తినాలి, ఎందుకంటే మేము ఉండిలో వేసే డబ్బులతోనే వీళ్ళందరికీ జీతాలు వస్తున్నాయి కాబట్టి. ఏమంటే ఓనర్స్ మేమే తిన్నప్పుడు పనులు కదా వాళ్ళు, పనులు తినాలా వద్దా అని పెట్టాము. అది చాలా వైరల్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి మధ్యలో ఇంకోటి కూడా అయ్యింది. ఇన్ని జరిగినా వాళ్ళు మారకుండా ఉన్నారు. కారణం ఏంటంటే నేను మొన్న ఏదో ఇంకో పోస్ట్ చూసా, తిరుమల మెట్ల దారిలో మెట్టుకో షాపు కొడుతున్నారట. వ్యాపారం తిరుమల వ్యాపారం, శ్రీశైలం వ్యాపారం, సింహాచలం వ్యాపారం, ప్రతి చోట గో సంరక్షణ ఉండదు. ఆ షాప్ లైసెన్స్ కూడా ఎవరైనా తీసుకోవచ్చు. మళ్ళీ అదొకటి సెక్యులరిజం, గుడి దగ్గర సెక్యులరిజం. మొన్న మరీ దరిద్రం ఈ అధర్మారెడ్డి ఏంటి ముస్లిం ఎవరో లెటర్ రాశాడంట, ఏమని మేము కూడా స్వామివారి సేవ చేసుకుంటాం అంటే మేము పరిశీలిస్తున్నాం శ్రీవారి సేవలో ముస్లిమ్స్ రమ్మను. ఎవరో పిల్లోడు కోపం వచ్చి నాకు చాలా కోపం వచ్చింది గురుజీ అది ఇది అంటే నేను చెప్పాను, ధర్మారెడ్డి మనసులో ఏముందో మనకు తెలియదు కదా. ఎనీ ముస్లిం కెన్ సర్వ్ సుప్రీం లార్డ్ బాలాజీ ఆఫ్టర్ దేర్ హ్యావింగ్ షికా, హ్యావింగ్ తిలక్, ఆఫ్టర్ హ్యావింగ్ బాత్ ఇన్ పుష్కరిణి, ఆఫ్టర్ సైన్ in register book, after come back garvapsi they can serve. ఆ పని చేయమను. ఎందుకు మనం ఎన్నేళ్ళు అయిందో అడిగి ఎప్పుడు అడిగాం. టీటీడీలో అందరూ హిందువులే అనో స్టేట్మెంట్ ఇమ్మనమ్మా. దేవాదాయ శాఖలో పనిచేసేది అందరూ హిందువులే అనో స్టేట్మెంట్ ఇమ్మను. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు గుర్తున్నారు. ఆయన అందరూ టీటీడీలో ఎంప్లాయీస్ హిందువులో కాదో చెక్ చేస్తా ఉన్నారు అంతే. చెక్ అనేప్పుడు కిక్కు. ఇప్పుడు రండి మాకేం భయం అనాలి కదా. ఆయన ఎందుకు తీశారు? ప్రధాన అర్చకులు రమణ దీక్షిత్ ఒకప్పుడు మరి జగన్ని విపరీతంగా అభిమానించినటువంటి వ్యక్తిని అతన్ని ఎందుకు తీసేసినట్లు? అమ్మ వారి వ్యక్తిగత విషయాలు మనకు తెలియదు, వారి మోటో నాకు తెలియదు, వారితో నాకేం పరిచయం లేదు. వారు చదువుకున్నారు, స్వామివారికి సేవ చేస్తున్నారు, ఆ వంశంలో వచ్చారు, అంతవరకు మనం గౌరవిస్తాం. ఏ పార్టీ అయినా ధర్మం ఆధారంగా కాదు. ఈ కాలంలో 100కి 99% ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అంటే ప్రాంతీయ భావనే కలిగి ఉంటాయి, జాతీయ భావన తక్కువ ఉంటుంది. అదేదైనా వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఉంచుతారు, లేకపోతే దించుతారు. అది వాళ్ళ విషయాలు. మనకు కావాల్సింది తిరుమల స్వామివారి సొమ్ము స్వామివారి సేవకు మాత్రమే ఉపయోగించాలి. మన పథకాలకు పట్టుకుపోయి అంటే మళ్ళీ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఇది కాదు మనకి ముఖ్యం. మనకి తిరుమల ముఖ్యం. ఎందుకని పార్టీలు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాయి, తర్వాత పోతాయి. స్వామివారు ఎప్పటివారు, తిరుమల ఎప్పటిదే. దీన్ని భ్రష్టు పట్టిస్తా. ఇంకో న్యూస్ విన్నాను నేను, ఎవరో ఫోన్ చేసి చెప్పారు తిరుపతి వాళ్ళు, ఇది తెలియాలి. నేను వాడిని అడిగాను, నాన్న ఏదన్నా కన్ఫర్మేషన్ ఉంటే నాకు రుజువులు ఉంటే చెప్పు అని చెప్పాను. అతను ఏం చెప్పాడంటే, పూర్వం ఎవరైనా బొట్టు పెట్టుకోపోతే
తిరుమలలో పనిచేసేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఉండేది, ఎందుకు పెట్టుకోలేదని. ఇప్పుడు అక్కడ ఈ సులభ కాంప్లెక్స్ సులభ మెయింటైన్ చేసేవాడు ఎవరినో పెట్టారంట, వాడు గొర్రె అంట, వాడు రూల్ పెట్టారంట. ఇప్పుడు అది ఎంతవరకు నిజమో మరి మీడియా వాళ్ళు వెళ్ళి దాన్ని కన్ఫర్మ్ చేయండి. ఆడవాళ్ళు బొట్టు పెట్టుకున్నా కుంకుమ బొట్టు పెట్టుకోకూడదంట, సులభలో పనిచేసేవాళ్ళు స్టిక్కరే పెట్టుకోవాలంట, గాజులు వేసుకోకూడదంట, పూలు పెట్టుకోకూడదంట. అంటే చాలా ప్లాన్డ్గా విధ్వంసం. క్యూ లైన్లో నేను చాలాసార్లు వెళ్ళాను. క్యూ లైన్లో ఇదివరకు అసలు రకరకాల ప్రసాదాలు పెట్టేవారు, ఇప్పుడు పసిపిల్లలకి పాలు కూడా పెట్టట్ల. కోట్లు కోట్లు డబ్బులు విపరీతంగా వస్తుంటే ఎవరి డబ్బులు తింటున్నారో వాళ్ళకి సేవ చేయట్లే, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఎందువల్ల? కావాలని. మొన్న ఎవరో ఫోన్ చేసి నేను దర్శనానికి రాలేదు సార్, 5 ఏళ్ళు అయింది, ఇప్పట్లో రాను కూడా అన్నాడు. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ వచ్చేవాళ్ళు కూడా మానేశారు. వాళ్ళకి కావాల్సింది అది, వాళ్ళ లక్ష్యం అది. తిరుమలకి ఎవడో రాకపోతే తిరుమల ఖాళీ చేసేస్తే, అంతకుముందు వాడెవడో తిరుమల 2 కొండలని ఆ విధంగా అక్కడ చర్చి కట్టేద్దామని, ఇలాంటి ప్లాన్స్ అన్నీ ఉంటే ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తుంటారు. రెస్పెక్ట్ ఉంటే కథ వేరే ఉంటుంది, ధర్మం ఉంటే కథ వేరే ఉంటుంది. ధర్మం ఎక్కడుంది? సాక్షాత్తు తిరుమల కొండపైననే మీడియా ముఖంగా వేణుస్వామి అనే ఒక జ్యోతిష్యుడు జగన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అని ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూసుకోవచ్చు? ఓకే, ఆయన ఫేమస్ పర్సనాలిటీస్ పైన జ్యోతిష్యం అని చెప్పి చాలా పాపులర్ అవ్వటం జరిగింది, ఇప్పటికీ అదే చేస్తున్నారు. రీసెంట్గా ప్రభాస్ గారి పైన చెప్తే కూడా ఆయనకి అనారోగ్యం ఉందని, ఇంకా వేరే వేరే ఏవో చెప్తే కూడా వాళ్ళ కృష్ణంరాజు గారి వైఫ్ స్పందించడం జరిగింది. చూసా. ఇప్పుడు ఇదే తిరుమల కొండపైన మళ్ళీ జగనే సీఎం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జ్యోతిష్యం అనేది శాస్త్రం. రాములు వారు ఎప్పుడు పుట్టారు, మనం దేని ఆధారంగా నిర్ణయించారు? జ్యోతిష్యమే కదా. నవమి, చైత్ర మాసం, ఇవన్నీ జ్యోతిష్యం అనేది నిజం. కానీ అది పడకూడని వాళ్ళ చేతుల్లో కూడా ఎక్స్ప్లాయిడ్ అయ్యి పాడవుతుంది, దాని యొక్క విలువ తీస్తున్నారు. ఓకే.